జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకు అందరికి కూడా ఒక అద్భుతమైన ఒక ఎక్స్ట్రా జబర్దస్త్ న్యూస్ అయితే తీసుకొచ్చా న్యూస్ ఉంటుంది చూడండి మామూలుగా ఉండదట్టే ఓకేనా మన దేశంలో మన భారతదేశంలో మత మార్పిళ్లకు కొదవేలే పైగా ఇక్కడ ఏంటంటే హిందువులనే మతతత్వవాదులు అంటారు మన వాళ్ళే మతాలు మార్చేది మనల్నే మతతత్వాదులు అనేది ఇంకా ఆ మాట అనేవాళ్ళం దేంతో కొట్టాలో ఒకసారి మీరే చెప్పండి ఇకపోతే ప్రజలు పడేటటువంటి ఇబ్బందులను సమస్యలను తమ పావుగా మార్చుకొని ఏ మాత్రం కూడా సిగ్గు కూడా లేకుండా లజ్జ కూడా లేకుండా ఈ మత మార్పిళ్ళకైతే పాల్పడుతూ ఉంటారు నిజానికి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వ్యక్తులకు మనం చేయి అందించి సాయం చేయాలి అవునా కదా ఏది మనకు చేతనైతే వీలైతే అవకాశం ఉంటే వాళ్లకు తోడుగా అండగా నిలబడాలా వాళ్లకు చేదోడు వాదోడుగా ఉండాలి అవునా కదా కానీ ఈ మత మార్పిడి ముఠాలు మాత్రం ప్రజల ఇబ్బందులనే తమకు అనుకూలంగా మార్చుకొని క్యాష్ చేసుకుంటూ ఉంటాయి అర్థమవుతుందా వాళ్ళను పెద్ద ఎత్తున మత మార్పిడి చేస్తూ ఉంటారు ఇక్కడ నేను ఒక మాట చెప్తా ఏది మత మార్పిడికి సంబంధించి ఒక ఆవిడ మదర్ అని చెప్పేసి పిలిపించుకునేది ఆమె చేసే పని ఏంది ఏది పేద సాధలకు వాళ్ళందరికీ ఏదో సేవ చేస్తున్నాను వాళ్ళకి ఏందో వైద్య సౌకర్యాలన్నీ కూడా అందిస్తున్నాను అని చెప్పి పెద్ద ఇతర మతం మార్చిపారు చెప్పింది దాన్ని ఏమంటారు అసలు ఆవిడ మదర్ అని ఎందుకు అనాలియా ఆవిడ పేరు వచ్చేసి తెరీసా మొహమాట లేకుండా చెప్తున్నా ఆవిడకి వచ్చేసి ఒక మత మార్పిడి చేసేటటువంటి వ్యక్తికి మదర్ అని చెప్పేసి బిరుదు ఇచ్చారు ఈ పనికి మన వాళ్ళు ఏం చెప్పాలో ఏం ఆలోచించాలో మనం ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామో ఒకసారి ఆలోచించండి ఇప్పుడు సేవ చేసేవాళ్ళు దేశంలో చాలా మంది ఉంటారు ఏమి ఇప్పుడే ఒకటే దిగిరాలా కదా ఏమేమో మదరం ఇంకొక ఆయన ఏమో జాతిపిత వాళ్ళు ఏం చేశారని చెప్పి వెనక చూస్తే మూతి పనులు ఒకటి ఉండవు ఇంకా రాళ్ళు కొట్టించుకోవడం తప్పితే అది వాళ్ళు చేసిన పనులు అటు వాళ్ళకు అటు బిరుదులు గాలిపెట్టినారు బాబా మన దేశంలో ఉండదు స్వామి ఎవరైతే మన పెద్ద బొక్క పెడతారో వాళ్ళనే ఏదో పెద్ద ఉద్ధరించినట్టు వాళ్ళు ఏదో పొడిచి లేవనెత్తినట్టు వాళ్ళకి ఇంత పేరు తీసుకొచ్చి పెట్టారు సరే ఇంతకు ముందున్న ప్రభుత్వాలు అట్లాంటివి ఏదో ఆ విధంగా జరిగిపోయింది అనుకున్నాం ఇక న్యూస్ విషయానికి వస్తే ఈ విధంగా మత మార్పిడి చేయడం వలన ఈ మత మార్పిడి ముఠాలకు రెండు ఉపయోగాలు ఉన్నాయి ఒకటి వచ్చేసి మత మార్పిడుల ద్వారా విదేశాల నుంచి వచ్చేటటువంటి ఈ ముష్టి అయితే దొరుకుతుంది ఇక రెండో విషయం వచ్చేసి ఈ మతం మారినటువంటి అమాయకులు ప్రతి వారం కూడా ఆ పాస్టర్లకు దశంభాగాలు అయితే ఇస్తూ ఉంటారు అంటే ఇక ప్రతి వారం కూడా వాళ్ళ నుంచి అధికారికంగా డబ్బులు అయితే దోపిడీ చేయొచ్చనమాట ఇది దశంభాగం పేరు చెప్పి దేశంలో ఎక్కడ ప్రజలు పేదరికంలో ఉన్నా ప్రజలు ఆర్థిక సమస్యలతో చిక్కుకుపోయి ఉన్నా ఎవరో అనారోగ్య సమస్యలతో బాధపడతా ఉన్నా ఎవరో మానసికంగా బాధపడతా ఉన్నా వాళ్ళ దగ్గరికి ఈ మత మార్పిడి మాఫియా ముఠాలు రాబందుల్లాగా గద్దర్లాగా పోయి వాలిపోతాయన్నమాట ఇక నువ్వు మా దేవుడిని నమ్ముకుంటే మీకు ఆర్థిక సమస్యలు తీరుతాయి మీకు మంచి భార్య వస్తుంది అందమైన భార్య వస్తుంది ఆవిడని కూడా నువ్వు చర్చికి తీసుకురావచ్చు కావాలంటే గుడారాల పండుగ ఏర్పాటు చేస్తాం ఇక నీకు మంచి పిల్లలు పుడతారు చూడండి ఒకసారి నీకు మంచి ఉద్యోగం వచ్చేది నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు మీకు ఆరోగ్య సమస్యలు అనేటివే ఉండవని చెప్పి ఈ విధంగా లేనిపోని మాయమాటలని చెప్పి నమ్మబలికి వాళ్ళను మోసపూరితంగా మత మార్పిడి అయితే చేస్తారు ఇక ఈ విధంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళను మత మార్పిడులు చేసిన తర్వాత మీకోసం మేము దేవుణ్ణి ప్రత్యేకంగా ప్రార్థించామని చెప్పి దశమ భాగాలే కాకుండా అదనంగా ఆ బాధితుల దగ్గర నుంచి బాగా అవసరమైన కాడికి డబ్బులు గుంజుతారు ఆఖరికి కోడి పెట్టే గుడ్డు కూడా అంటే తొలి గుడ్డు పేరు చెప్పి అది కూడా దొబ్బపోయి ఆయన ఇవ్వాలి ఆయన గారికి ఇవ్వాలన్నమాట అప్పుడు ఆయన బాగా దిగమింగి ఇలా బాగా ఆశీర్వదించాడు వీళ్ళ కోసం ప్రార్థనలు చేస్తాడు అట్టా నిజానికి ఈ విధంగా మత మార్పిడి చేసే వాళ్ళ పరిస్థితులే చెప్పాలంటే సరిగ్గా ఉండవు ఈ మత మార్పిడి చేసే వాళ్ళకు ఈ చదువు సంధ్యలు ఏమి ఉండవు చదువు అబ్బి సావదు గాలి తిరుగుతూ ఉంటారు ఇట్ట ఆలోచన చేస్తూ ఉంటారు ఏదైతే మనం బాగా కూల్గా ప్రశాంతంగా సెటిల్ అవ్వచ్చు నాలుగు మాయమాటలు చెప్పి కదలకుండా కూడొచ్చాది కదలకుండా డబ్బులు వచ్చా అని చెప్పేసి ఆలోచన చేసి ఈ నిర్ణయం అయితే తీసుకుంటారు అర్థమవుతుందా ఈ విధంగా వీళ్ళు పోయేసి మత మార్పిడి ముఠాల్లో చేరుతూ ఉంటారు నాలుగు ముక్కలు ఈ మాయమాటలన్నీ కూడా చెప్పి ఎదుటి వాళ్ళని మోసం చేసి ఈజీగా బొట్టలో పడేస్తూ ఉంటారు తద్వారా వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బులు అంటే ఏంది ముష్టి పడినట్టు వచ్చి వాళ్ళ బొచ్చుల్లో పడుతూ ఉంటుంది కానీ పరిస్థితులు ఇప్పుడు ముందుట్లాగా లేవన్నమాట హిందువులు కూడా ఇప్పుడు రాను క్రమేపీ చైతన్యవంతులు అవుతున్నారు ఇటు మన ప్రధాని నరేంద్ర మోడీ గారి పాలన వలన కానీ అలాగే అటు సోషల్ మీడియా ద్వారా కానీ హిందువుల్లో ఒక రకమైనటువంటి ఫైర్ వచ్చిందంటే ఏది పాలో ఏది నీళ్ళో ఏది మంచో ఏది చెడో తెలుసుకుంటున్నారు ఇప్పుడిప్పుడే ఈ క్రమంలోనే ఛత్తీస్గఢ్లో 2 సంఘటనలు జరిగినాయి నిజానికి ఈ ఛత్తీస్గఢ్లో 30% మంది గిరిజన సోదరులే ఉంటారు అక్కడ వాళ్ళ జనాభా ఎక్కువ అనమాట సహజంగా గిరిజనులు అంటే అమాయకులు
వాళ్ళ స్వభావం అలాంటిది. ఇక గిరిజనుల సంక్షేమం కోసం అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు ఛత్తీస్గఢ్లో కొలువైనటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ అనేక పథకాలను అయితే అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో ఇప్పుడిప్పుడే ఛత్తీస్గఢ్లోని గిరిజన బ్రతుకులు అయితే బాగుపడుతున్నాయి. అయితే ఇప్పుడు ఇదే అదునుగా భావించేటువంటి ఈ మత మార్పిడి ముఠాలు ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ జిల్లాలో అలాగే దాంతారి జిల్లాలోకి వచ్చి వాలిపినాయి అన్నమాట. ఏది గద్దల్లాగా రాబందుల్లాగా. ఇప్పుడు గిరిజనుల దగ్గరికి ఒక 4 రూపాయలు డబ్బులు వచ్చాయి కదా, ఏది ఇట్లా ప్రభుత్వ పథకాల ద్వారా. ఆ డబ్బులు ఉండడం చూసి ఈ మత మార్పిడి ముఠాలకు కన్ను కుట్టింది. దాన్ని ఎట్టైనా కూడా దిగమింగాలనేసి ఏమే వాళ్ళని ఏ విధంగా అయినా కూడా మత మార్పిడి చేసి వాళ్ళ నుంచి ప్రతి నెల కూడా డబ్బులు గుంజాలని చెప్పేసి మంచి ప్లానే వేశారు. అదేదో ఎవడు అన్నట్టు పెద్ద ప్లానే అన్నట్టు పెద్ద ప్లానే వేశారు. ఇక బిలాస్పూర్లోని టోర్వా ప్రాంతంలోనూ అలాగే దాంతారి జిల్లాలోని తెకరపరా ఏరియాలో ఈ మత మార్పిడి చేయడం ప్రారంభించారు. మొన్నైతే ఒకే చోట ఒకేసారి 100 మందికి పైగా ఈ మత మార్పిడి చేయడం ప్రారంభించారనమాట. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అంతే. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆ స్థానికంగా ఉన్నటువంటి హిందువులంతా కూడా అంటే గిరిజనులు అనమాట, వీళ్ళంతా పెద్ద సంఖ్యలో అక్కడికి పోయి ఆ మత మార్పిడిని అయితే మొదటగా అడ్డుకున్నారు. అంతేకాకుండా ఎదురు తిరిగినటువంటి ఈ మత మార్పిడి ముఠా సభ్యులను ఎరగదీసి ఉతికిపారు దొబ్బినారట్టే. అంతటితో ఆకుండా వాళ్ళపైన పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి వాళ్లకు తగిన గుణపాఠం చెప్పినారనమాట. ఇంకేదైనా ఈ సెక్యులర్ ప్రభుత్వాలు ఏంటంటే అసలు పట్టించుకో. చెప్పాలంటే హిందువుల మీదనే కేసులు పెట్టిండు. మీరు పోయి వాళ్ళని ఎవరు అడ్డుకోమన్నారు, వాళ్ళ మీద ఎవరు మీరు ప్రతాపం చూపిమన్నారు, ఏది కథ అని చెప్పేసి వీళ్ళ మీదనే ఎదురుదాడి చేసి వీళ్ళ మీద కేసులు బనాయిద్దరు. కానీ అక్కడ ఉండేది ఏది ఛత్తీస్గఢ్లో ఉండేది బీజేపీ ప్రభుత్వం కావడంతో వీళ్లకు న్యాయం అయితే జరిగింది. ఇదంతా కూడా ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి హిందువులు ఎవరి ప్రమేయంతో కాదు, వాళ్ళంతటా వాళ్ళే స్వచ్ఛందంగా వాలంటీర్గా ఈ పని చేయడం ఇక్కడ విశేషం అన్నమాట. అంటే ఈ హిందువుల వెనక ఏ హిందూ సంస్థ లేనప్పటికీ ఏ పార్టీ కూడా లేనప్పటికీ తామంతా ఐకమత్యంగా ఉండి ఈ మత మార్పిడిని అయితే అడ్డుకోవడమే కాకుండా ఎవడైతే మత మార్పిడి చేయాలని వచ్చారో వాళ్ళందరికీ తగిన గుణపాఠం అయితే చెప్పినారు. అది విషయం. మనం కూడా ఐకమత్యంగా ఉంటే మనం కూడా ఈ మత మార్పిడి ముఠాలను విజయవంతంగా అడ్డుకోవచ్చు. ఏముండాదిలే వాళ్ళ పాపాన్ని వాళ్ళు పోతారనుకుంటే ఇంకా మనం పోవాలి ఇంకట మళ్ళీ. అది విషయం అయితే ఎవడైనా చూచా ఉన్నాడు అనుకో ఇంకా మనకి చచ్చినట్టే. కాబట్టి మన దేశానికి వ్యతిరేకంగా మన ధర్మానికి వ్యతిరేకంగా ఎవరైనా పనిచేసినా ఎవరైనా మాట్లాడినా కూడా చూస్తూ అసలే ఊరికే ఉండొద్దు. అది మనకే నష్టం. అటు తిరిగి ఇటు తిరిగి అర్థమవుతుందా? ఇప్పుడు పాకిస్తాన్లో ఒకప్పుడు జనాభా ఎంత ఉంది, ఇప్పుడు ఏమైనారు వాళ్ళంతా? అసలు హక్కులు అనేవి ఉన్నాయి పాకిస్తాన్లో హిందువులకు. అంతెందుకు బంగ్లాదేశ్లో పరిస్థితి చూడండి, అంతెందుకు పశ్చిమ బెంగాల్లో చూడండి, లేకపోతే కేరళలో చూడండి. మన హిందువుల సంఖ్య ఎక్కడైతే తక్కువ ఉంటుందో వాళ్లకు కనీసం ఈ మైనార్టీలకు దక్కేటటువంటి హక్కులు కూడా దక్కవు. కాశ్మీర్లో మొన్నటి దాకా ఈ ఆర్టికల్ 370 రద్దు చేసే వరకు మామూలుగా అయితే అక్కడ హిందువులు మైనార్టీలే, కానీ హిందువులకు ఎటువంటి రిజర్వేషన్లు కూడా అందేటి కాదు. రేపు ఎప్పుడైనా అంతే. వాళ్ళు గనక ఈ ఎడారి మతాలు గనక వాళ్ళు మెజార్టీలు అయితే ఇంకా రిజర్వేషన్లు అనే మాట మర్చిపోవాలా. రాజ్యాంగం అనే మాటే ఉండదు, ఎన్నికలు అనే కథే ఉండదు. ఇంకా అదంతా కూడా వేరే అయిపోతుంది. ఆఫ్ఘనిస్తాన్ తరహా పాలన వస్తుంది అనమాట. అలాంటిది ఏమన్నా కావాలా మీకు? అలాంటిది వద్దనుకుంటే మన జాగ్రత్తలో మనం ఉంటే మనము మన భవిష్యత్ తరాలు అంతా బాగుంటాయి. లేకపోతే ఎంతే ఎత్తుడే. అది మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.